పీకుడు గాళ్ళు మాట్లాడుతాండ్రు. నేను తులసి చందు గారి గురించి వస్తాను. తను ప్రతిసారి నాకేం తప్పుంటే మీరు క్వశ్చన్ లేని మళ్ళీ 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 చెప్తున్నా, నేను మోడీ ఉన్న సేఫ్టీ సున్నా అట. అరే అన్న, ఎర్రకోట దగ్గర తీవ్రవాదులు ఎవడో వచ్చి వాడు కార్ల ఎక్స్పోజ్ పెట్టి చంపివేస్తే అన్న, ఇగో ఇక్కడ కింద సెన్సెక్స్ కూడా ఉందన్న. బీజేపీ పార్టీ రానప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి అంటే కేంద్రంలో బీజేపీ పార్టీ రానప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి, బీజేపీ వచ్చిన తర్వాత ఎంత తక్కువ చేసింది అనేది. ఇప్పుడు టెర్రరిస్టులు మన పైన దాడి చేస్తే నువ్వు ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్టర్ను కూడా మోడీ ఉన్న సున్నా, మోడీ ఉన్న సున్నా. దాని తర్వాత ఏంది, పహల్గామ్ దాడి జరిగితే మోడీకో బోలో, ఇంకేంది పహల్గామ్ టెర్రర్ అట, మోడీకో బోలో అట. అరే మన పక్కనున్నోనికి అన్న, మీ అందరికి తెలుసు, మీరందరూ ఉస్మానియాలో అన్న మీ అందరికి తెలుసు, మన పక్కనున్నోనికి తెలియడానికి ఏమైనా అయితే మనం ఉరికిపోతాము. నువ్వు ఇండివిజువల్ జర్నలిజం పేరుతోని నువ్వు ఏం మాట్లాడతావు తులసి చందమ్మ? నువ్వేం మాట్లాడతావు? సొయ్యుండి మాట్లాడతావా, సొయ్యి లేక మాట్లాడతావా? లేకపోతే ఆపరేషన్ సింధూర్ పైన విద్వేష వైరస్కు కొత్త ఆపరేషన్ అట. ఏంటిది ఇది? ఏం జర్నలిజం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అదేవిధంగా గౌరవనీయులు పాషం యాదగిరి అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది నేను ఎక్కువ వీడియోలు నేను చూడను, కానీ నీది నేను మంచిగా చూసేటోనన్న. నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తామని చెప్పేటో నీకు కాటికి కాలు చాపుతున్నావు. నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్న? నువ్వు గౌరవం ఉందా అన్న? నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అన్న? నువ్వంటే నాకు గౌరవం ఉందన్న, బుద్ధి ఉండాలి కదరా అన్న. నీకు ప్రేమతో అంటున్నా, అరే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో, ఏం కాదు. మా అధ్యక్షుడి గురించి అన్న ఒకటి. అరే పాషం యాదగిరి అన్న, ఏం మనిషిరా అన్న నువ్వు? 5 పెళ్ళిళ్ళు చేసుకో, నిన్నెవడు చేసుకోవద్దన్నాడు? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్ళిళ్ళ గోల? ప్రతిసారి ముండా కొడుకులకు అరే మొగోడు చేసుకున్నారు రా పై బాజాప్తగా చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు. ఏనంటే 3 పెళ్ళిళ్ళు. అరే వేషాలు వేసేటోళ్ళు, బూడిదలు పూసుకునేటోళ్ళు నీకు వద్దన్నమన్న. తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్గా నేను పనిచేసిన, నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా, అనేక మందికి నేను కార్డ్స్ ఇచ్చిన, నేను రియాలిటీ షో కూడా చేసిన. మరి తెలంగాణ వచ్చినప్పుడు ఇదే రసమై బాలకిషన్ అన్న అప్పుడు ఒక మంత్రిగా ఉండేటోడు 7 ఎకర్ల మీటింగ్ కూడా జరిగింది. అప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా వచ్చింది అనుకుంటా. దాని తర్వాత చాలా మంది హీరోలు వచ్చిండ్రు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు ఇది మీకు తెలవాలి కాబట్టి చెప్తాను. ప్రతిసారి సినిమాలు మీవి, బూడిదలు మీ తెలవాలిరా భయ్. మీకు 300 కోట్లు ఉండే అప్పుడు తెలంగాణ మన తెలుగు ఫిలిం ఛాంబర్లో. అప్పుడు అది ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఉండే. 300 కోట్లు ఉంటాయన్నా మీకు తెలవాలి. నేను చెప్పిన, అరే మీరు 150 కోట్లు తీసుకోండి, మేము 150 కోట్ల లెక్క తీసుకుంటాం. అప్పుడున్న తేజాతోని, దాని తర్వాత ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా రాణా వాళ్ళ ఫాదర్ పేరు సురేష్ బాబు, వాళ్ళతోని మాట్లాడుకొని మేము అప్పుడు ఒక స్కూల్ కూడా పెడదాం అనుకున్నాం. అరవింద్ గారితో కూడా నేను అప్పుడు మాట్లాడినా. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత నీ తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మరి ఎవడు విడగొట్టలే? మరి దాన్ని ఎవడు తీయలే? మరి ఇప్పటిదాకా 13 ఏళ్ళు అయింది. ఒక ఫిలిం ఛాంబర్ ఏమైనా ఉందా? రసమై బాలకిషన్ అప్పుడు అన్నాడు, తెలంగాణ వచ్చింది, అయిపోయింది, ఇంకేం లేదు. బుద్ధి ఉండాలిరా, తెలుసుకోండి. మేము కొట్లాడినాం. ఒక నీతి నిజాయితీ పరుడు పైన మాట్లాడితే ఈ విధంగానా? ఏం కాళేశ్వరం పైన మాట్లాడదాం పాండి? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిసారి అంటారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల గొంతుక లెక్క అంటారు. మీకు దమ్ముందా? రండి పోరాడదాం. ఇవాళ ఇక్కడ ఉన్నాయని ఎవరు? ఒక బీసీ బిడ్డ కాదా? ఒక బీసీ బిడ్డకు నామినేటెడ్ పదవి ఇయ్యలేదా? ఇక్కడ హిమైత్ నగర్లో టీటీడీ బోర్డు చైర్మన్ ఆ టెంపుల్కి, ఇంకో అతనికి మహేందర్ రెడ్డి గారికి మన బోర్డు మెంబర్ ఇయ్యలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా ఇన్ని విషయాలలో
కళ్యాణ్ గారు చేసిన పని ఏంటిది? ఏం తప్పు చేసిండు? అంటే 6 ఏళ్ల పాప చనిపోయినప్పుడు, చైత్రాబాయి అని చనిపోయినప్పుడు తన గురించి వచ్చి కొట్లాడడం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేసింది తప్ప దాంట్లో ఉన్నందుకు? లేకపోతే ఎల్బీ నగర్లో లక్ష్మీబాయి అనే ఒక ఆడబిడ్డను పోలీసులు విచక్షణ పేరుతోని తీసుకుపోయి కొట్టినప్పుడు మీ ఛానలే వచ్చినాయి ఎక్కువ. అది మాట్లాడడం తప్ప? అది చేసినాం, మేము పోరాడినాం. యురేనియంకి వ్యతిరేకంగా ఒక చెంచు బిడ్డ అయినోడు ఆయన తీసుకొని వచ్చి మిగతా రాజకీయ పార్టీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఆపడం తప్ప? దాని తర్వాత ఇంటర్మీడియట్ బలిదానాలు కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలలో వేల కోట్ల స్కామ్ జరుగుతుంట, వాళ్ళు ఉన్న ఫీజు కంటే ఎక్కువ తీసుకుంటా అంటే అది దానిపైన పోరాటం చేసింది తప్ప? లేకపోతే తులసి చంద్ గారు మొన్న మీరు మంగ్లీ కేసు 9 మంది చనిపోయినరు, మీరు మంగ్లీని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు, పాడ్కాస్ట్ చేసిండ్రు, కానీ బాధితులను తీసుకొని వచ్చి చేసినావా అమ్మా నా బంగారు బిడ్డ? మీరు బాధితుల తరపున మీరు ఎప్పుడు లేరు. 9 మంది చచ్చిపోతే కొట్లాడింది నేను. మేం పోయి అక్కడున్న తమ్ముడు గిరిజన సంఘాల నుంచి అశోక్ కానీ లేకపోతే సేవాలాల్ సేన మైదాన ప్రాంతం వాళ్ళు మన రఘురాం కొట్లాడిండు. ఎప్పుడైనా నువ్వు కొట్లాడినవా అమ్మా? ఏం మాట్లాడుతావమ్మా నువ్వు? లగచర్ల భూములకు రైతులకు బేడీలు వేసినప్పుడు జనసేన పార్టీ కొట్లాడింది. కాబట్టి మీడియా మిత్రులందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా, తెలంగాణ ప్రాంతం అనేది మనని ఒక్కసారి అన్నా అంటే గుండెలకు హత్తుకునే ప్రాంతము. మనము గుండెలలో పెట్టుకొని చూసుకునే